రండి. ఎక్కడికి వెళ్ళారండి? లేదు సుమతి, ఈరోజు సోమవారం కదా, అందుకే ఆ శివాలయంకి వెళ్ళొచ్చాను. నీ పేరు మీద అర్చన చేపించాను. నాకు కూడా ఒక మాట చెప్తే వచ్చేదాన్ని కదా. అది నువ్వే నీరసంగా ఉందన్నావు కదా సుమతి పొద్దున, అందుకే ఇక నిన్నెందుకు లేపడమని నేనే తొందర తొందర స్నానం చేసి దర్శనం చేసుకొని వచ్చాను. సర్లే అని మళ్ళీ వచ్చే సోమవారం వెళ్దాంలేండి. సరే మళ్ళీ వచ్చే సోమవారం వెళ్దాంలే. ఇప్పుడు ఏం తొందర వచ్చింది? బంగారం తీసుకురావాలి. ఎక్కడ మంచిగా దొరుకుతుందో ఏమో కనుక్కోవాలి అందరినీ. ఏమండి, ఏం చేస్తున్నారండి? బంగారమా? నాకు ఉడ్డారం చేయిస్తానులా, పెద్ద వస్తువు చేస్తానులా? పిచ్చి వాళ్ళకొనికి ఎప్పుడు బంగారం గోలానేనా? బంగారం అంటే అదేనా? నేను సమ్మక్క జాతర పోతుందని బెల్లం పట్టుకొని దాన్ని బంగారం అనేదని. అయ్యో, నేను మర్చిపోయాను. అయ్యో, బెల్లం అంటే బంగారం కదే, మర్చిపోయాను. ఒక్కసారి అక్క మొక్కినాం కదండి, రాయత్తు బెల్లం కోని కోసుడు, మర్చిపోయాను. అండి, నాకు కూల్ డ్రింక్ తీసుకొస్తారా? చాలా నెలలు అవుతుంది తాగక. నేను ఎప్పుడు అడిగినా తీసుకురావడమే లేదు. సుమతి, ఆ కూల్ డ్రింక్స్ అసలే ఆరోగ్యానికి మంచిది కాదు. నువ్వు అసలే ఉట్టి మంచివి కూడా కాదు. అందులో కలర్స్ అవి ఇవి కెమికల్స్ అన్నీ కలుస్తాయి. చెప్తే విను, వద్దు. అబ్బా ప్లీజ్ తీసుకురండి. ఇక ఇంతగానం అంటున్నావు కదా, ఇక ఒకసారికి తీసుకొస్తాను సూపర్ మార్కెట్కి పోయినప్పుడు. ఇక అబ్బో, మా ఆయన బంగారం. అబ్బో, నచ్చింది చేస్తేనేమో బంగారం అంటారు, నచ్చింది చేస్తేనేమో పొల్లు పొల్లు తిడతాంటారు. లేదండి, నేను అసలు మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టినానా అండి? ఎంత బాగా చూసుకుంటున్నాను. సర్లే వదిలే, ఇక ఎందుకు ఇప్పుడు గొడవ? ఏమో తీసుకొస్తా అంటాను. ఏంట్రా ఇద్దరు గుసగుసలాడతారు? ఏంటి సంగతి? ఏం లేదమ్మా, సుమతికి మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకురావాలి. మందులన్నీ అయిపోయాయి కదా, ప్రిస్క్రిప్షన్ ఇస్తే తీసుకొస్తానని చెప్తున్నాను. సరే సరే తీసుకురా. ఈ వెంకట్రావు డిస్కౌంట్ ఇస్తాడు 5%, ఆ దగ్గరనే తీసుకురా. డిస్కౌంట్ అంటే కుక్క బిస్కెట్లు కూడా తింటుంది ఇది. అది ఏమంటాను? ఏమత్తయ్య, మా అన్నయ్య దుబాయ్ నుంచి వెళ్ళి బిస్కెట్స్ తెచ్చాడు, మీరు తింటారా లేదా అని అడుగుతున్నాను. అదేం లేదు సుమతి, నేను తింటానే. నేనే తిన్నాను. తింటావు, ఎందుకు తినావు? ఫ్రీగా ఫినాయిల్ కూడా తాగుతావు. బెల్లం తీసుకురావాలి కదా, ఎక్కడ మంచి బెల్లం దొరుకుతుందమ్మా? సిద్ధేశ్వర దుకాణం లేదా? ఆయన అయితే మంచిగా తక్కువ ధరకి ఇస్తారు. 10% డిస్కౌంట్ కూడా పెట్టినట్టు ఈ మేడారం జాతర సందర్భంగా. ఇక ఒక 70 కిలోలు తీసుకొచ్చుకోవాలి మనం. ఇక మనకు ఒక 8 బుట్టలు అయితే సరిపోతాయి. ఇక సరే అమ్మా, సాయంత్రం పోయి తీసుకొస్తానులే. సుమతి, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని కోడి పెట్టెలు ఉన్నాయట కదా, ఒకటి మీ నాన్నగారిని తీసుకురమ్మని రాదు? దీని ఫ్రీగా తన్ని కావాలి, దీనికి అన్ను మా పెట్టే పడ్డది. సరే అత్తమ్మ, నాన్నగారికి కోడి పెట్టెని తీసుకురమ్మని చెప్తాను, సాయంత్రం వరకు తీసుకొస్తాడు. ఇక నాటుకోడిని మంచిగా బరువున్నది కోడి పెట్టని తీసుకురమ్మను. మినిమం 3 కేజీలు ఉండాలి. తీసుకురమ్మని చెప్తా నీ అంత కోడి పెట్టాను. ఏమంటున్నావు? సరే అత్తమ్మ, మా ఇంట్లో నాటుకోడి ఉన్నది, 5 కిలోలు తీసుకురమ్మని చెప్తా డాడీని. మనం మేడారం జాతర పోతాం కదా, పెళ్ళైన తర్వాత ఇదే మొదటి జాతర కదా. ఇక మీ నాన్నను అల్లుడుకును నీకు బట్టలు పెట్టమని చెప్పు. ఇదైతే ఒక జాకెట్ ముక్క కూడా పెట్టదు, అంత నీటి సూత్రాలు చెప్తుంది. పిసినారి అన్నీ ఫ్రీగా చెడి. ఈ ఆచారం ఎక్కడన్న కర్మ. సరే అత్త, మా నాన్నగారికి చెప్తాను. సరే ఇంకేమైనా ఉంటే తర్వాత నేను గుర్తు తెచ్చుకొని చెప్తా. ఈ గుండుదానికి ఇంకెన్ని కావన్నా? మా అమ్మ వాళ్ళు పెట్టేది తిరిగి దీని పొట్ట కిలోమీటర్ తిరుగుతుంది. కిలోమీటర్ అంటే నాకు గుర్తొచ్చింది. ఏమన్నా మంచిగా కార్ మాట్లాడమని చెప్పి మీ డాడీని, పోదాం. ఈ మాట్లాడుతుంది ఇంటి దగ్గర నుంచి ఇస్తారాకుండా ఏమంటుంది ఇది. సరే అత్త, తీసుకురామంట తీయగా కార్ మాట్లాడమంట.